ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర విడతి పత్రాల స్వీకరణ ఏర్పాటు చేశారు. సమస్య ఏదైనా, ఎటువంటి కష్టం ఉన్నా చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య పట్ల వినతి పత్రం ఇస్తే అక్కడే అధికారులు నియమించి మీ యొక్క సమస్యను తీర్చడం కోసం రంగం సిద్ధం చేసేటట్టు ఏర్పాట్లు చేశారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇందులో కొన్ని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా వినతి పత్రాలు స్వీకరించారు. అందులో ప్రతి మండలాల వారీగా చూసుకుంటే ప్రతి మండలంలో భూ కుంభకోణం వినతి పత్రాలు మాత్రం హల్చల్ చేస్తూ ఉన్నాయి. ప్రతి మండలంలో దాదాపు 5-10 భూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మరియు అసైన్డ్ భూములను క్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాయించుకుందంటూ చాలా కంప్లైంట్లు వచ్చాయి. మండలంలోనే ఇన్ని కంప్లైంట్లు ఉంటే ఇంకా గ్రామ స్థాయిల్లో ఇంకెన్ని ఉంటాయో ఈ విషయం పెద్ద ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వైసీపీ కార్యకర్తల దగ్గర నుండి ఎంఆర్ఓ సహాయంతో ప్రభుత్వ భూములను ఆక్రమించేసి వాటికి పట్టాలు సృష్టించి వాటిని బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఆ భూమిని వారి వశం చేసుకున్నారు. ఇలా కొన్ని వేల ఎకరాలు అక్రమంగా సంపాదించారంటూ అనేక కంప్లైంట్లు ఫైల్ అయ్యాయి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపై సివియర్ యాక్షన్ తీసుకున్నారు. రిటైర్డ్ జడ్జితో కలిపి ఒక టీంని ఏర్పాటు చేసి ఒక 6 నెలలు సుదీర్ఘంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎంక్వైరీ చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత భూ కుంభకోణం జరిగింది, ఎవరెవరు ఎంత దోచుకున్నారో ప్రతిదీ వెలికి తీయడం కోసం చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు. గ్రామాలలో అయితే భూమి కనపడితే చెరువులు తవ్వేయడం, ఎంఆర్ఓ విఆర్ఓల సహాయంతో పట్టాలు సృష్టించి అక్రమాలకు పాల్పడి కొన్ని వేల ఎకరాలు స్కాములు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరైనా స్పందించి ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరగడంలో ఎటువంటి సందేహం లేదు. భూమి కనపడితే కబ్జాలు చేసేయడం, దానికి బోర్డులు పెట్టేయడం, దాని మీద లోన్లు తీసుకోవడం, ఇది మాది అని చెప్పి ముద్ర వేసుకోవడం, స్థలాన్ని ఆక్రమించుకోవడం. ఇలా ఉంటే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటున్నర భూముల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి. ఇచ్చే సెంటున్నరలో అతను వైసీపీ పార్టీ అయితే సరే, టీడీపీ పార్టీ కానీ లేకపోతే ఇతర పార్టీ వాడైతే ఆ సెంటున్నర భూమి కూడా రాదు. పార్టీ భేదాభిప్రాయాలు చూపించి వైసీపీ కార్యకర్తలే కొన్ని ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నట్టు పక్కా ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీదకు వెళ్ళాయి. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కార్యకర్తల దగ్గర నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు విపరీతంగా భూ కబ్జాలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ భూమి ఆక్రమించుకున్నట్టు పక్కా ఆధారాలు కనుక దొరికితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ ఆస్తిని ఇప్పటి వరకు అనుభవించినందుకు, ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా సంపాదించినందుకు ఇలా ప్రతి దానిపై చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు వేసేలా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.